పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. పునీత మార్కు గారు రాసిన సువిశేషము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, 14వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుక్కొనకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సాంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుక్కొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొనివచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచు పాత్రలను శుభ్రపరపవలయునను ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కాని వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి. మానవులు ఏర్పరచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారి చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. పిదప ఆయన జనసమూహములను తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియును లేదు. కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నీయు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని విశ్వాసులారా, మీ అందరినీ సామాన్య కాలపు 22వ ఆదివార ప్రసంగానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి ఆదివారం రోజున మనకి ఇవ్వబడినటువంటి 3 దివ్యగ్రంథ పఠనాల ద్వారా తల్లి అయినటువంటి శ్రీసభ మనకు గుర్తు చేస్తున్నటువంటి ఎంతో ప్రధానమైనటువంటి అంశము, మనం ఏ ప్రాంతానికి చెందినటువంటి వారమైనప్పటికీ, మనం ఏ భాష మాట్లాడే వారమైనప్పటికీ, దేవుని యొక్క ప్రేమను బట్టి మనము జ్ఞానస్నానము ద్వారా దేవుని బిడ్డలమవుతూ ఉన్నాము. దేవుని బిడ్డలమైనటువంటి మన అందరము కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయించి జీవించాలి అని దేవుని యొక్క సంకల్పంలో నుండి వచ్చినటువంటి ఈ ఆజ్ఞల ప్రకారంగా మనం ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనం నివసిస్తున్నటువంటి తావులో మనల్ని ఎంతో శక్తివంతముగా దీవిస్తూ ఉంటాడు అని ఈనాటి పట్టణాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞలని మనం అత్యంత విశ్వాసముతో అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసములో మనం పెరుగుతూ ఉన్నాము. దేవుని అందున్నటువంటి జీవితంలో మనం పెరుగుతూ ఉన్నాము. దేవునిపై మనకున్నటువంటి నమ్మకంలో, నిరీక్షణలో మనం ఎంతో గొప్పగా ఎదుగుతూ ఉన్నాము అని ఈనాటి 3 దివ్యగ్రంథ పఠనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనం చేసే ఆరాధన దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా ఉన్నటువంటి ఆరాధన అవ్వాలి. దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి మనం చేసే ఆరాధన దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ఆరాధన అవుతూ ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మనం చేసే ప్రార్థన దేవుడు ఎంతో గొప్పగా ఆస్వాదిస్తూ ఉంటాడు అని, అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం జీవించే కుటుంబ జీవితము అది ఎంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో అది కొలువై ఉన్నటువంటి కుటుంబంగా అభివృద్ధి గడిస్తూ ఉన్నది, దీవించబడుతూ ఉన్నది. మరి ముఖ్యంగా అదే
దైవ కుటుంబముగా పేరు గడిస్తూ ఉన్నది అని ఈనాటి 3 దివ్యగంధ పఠనాల ద్వారా తల్లి అయిన శ్రీ సభ మన గుర్తు చేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈనాటి మొదటి పఠనంలో మహానాయకుడైనటువంటి మోషే ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత ఈ వాగ్దాన భూమిలో ఇజ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలైనటువంటి వారు ఫలించాలి అనంటే వారు దేవునితో ఎల్లప్పుడూ కూడా నిలబడుతూ ఉండాలి. వారి జీవిత ప్రయాణంలో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తున్నట్లయితే వారు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు వారి పక్షాన ఉంటాడు అని, దేవుడు తన కనికరాన్ని చూపిస్తూ ఉంటాడు అని, తద్వారా వారు ఏమి చేసినా కానీ అది ఫలవంతమవుతూ ఉన్నది అని, దీవించబడుతూ ఉన్నది అని ఈనాటి మొదటి పట్టణము ద్వారా మహానాయకుడైనటువంటి మోషే ఇజ్రాయేలు ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞలని అతిక్రమించి జీవిస్తే దేవుడు తప్పకుండా అటువంటి వారిని శిక్షిస్తాడు అని, దేవుడు అటువంటి వారిని విస్మరిస్తాడు అని, విడిచిపెడతాడు అని ఆయన ఖరాఖండిగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ దేవుని యొక్క ఆజ్ఞలు ఎల్లప్పుడూ కూడా ఇజ్రాయేలు ప్రజలు పాటించి జీవించటానికి మహానాయకుడైనటువంటి మోషే వారికి కొన్ని సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉన్నాడు. ఈ ఆజ్ఞలు ఎల్లప్పుడూ కూడా జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలలో మహానాయకుడైనటువంటి మోషే ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఇజ్రాయేలా, వినుము, నీ దేవుడైనటువంటి ప్రభువు, ఏకైక ప్రభువు, ఆ ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించండి అని. దేవుడు మిమ్ము ఏ విధంగా తన అత్యంతమైనటువంటి శక్తితో ఈ ఐగుప్తు బానిసత్వంలో నుంచి వాగ్దాన భూమి వరకు నడిపించుకొని వచ్చి ఉన్నాడు. వీటి ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ వాగ్దాన భూమిలో ఫలించాలి అనంటే దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టుబడి జీవించండి. ఈ దేవుని యొక్క ఆజ్ఞలు మర్చిపోకుండా ఉండేందుకు ఈ దేవుని యొక్క ఆజ్ఞలని మీ చేతుల పైన రాసుకోండి, మీ యొక్క నొసటి పైన రాసుకోండి, మీ యొక్క ఇంటి ద్వారబంధముల పైన రాసుకోండి. మరి ముఖ్యంగా మీ ఊరి యొక్క ముఖద్వారముల మీద కూడా రాసుకోండి. ఈ ఆజ్ఞలు చూసిన ప్రతిసారి దేవుని యొక్క శక్తిని మీరు గ్రహించగలుగుతారు. దేవుని యొక్క ఆజ్ఞలలో మీకున్నటువంటి జీవితాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకొని తద్వారా మీరు ఉత్తమమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవించగలుగుతారు అని మహానాయకుడైనటువంటి మోషే వారికి గుర్తు చేస్తూ నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇదే అంశాన్ని బలపరుస్తూ ఈనాటి 2వ పట్టణంలో పునీత యాకోబు గారు దేవుని యొక్క చట్టాన్ని, దేవుని యొక్క శాసనాన్ని మనం మన చేతుల పైన లిఖించుకుంటే సరిపోదు, మన నొసళ్ళ పైన లిఖించుకుంటే సరిపోదు, మన ఇంటి ద్వారబంధముల మీద లిఖించుకుంటే సరిపోదు, లేకపోతే మన ఊరి యొక్క ముఖద్వారం మీద రాసుకుంటే సరిపోదు. అది మన హృదయంలో లిఖించబడాలి. ఇది మన హృదయంలో ఉండటం ద్వారా మనము ఆత్మ ప్రేషితులం అవుతూ ఉంటాము. ఆత్మ మనల్ని ఎంతో ప్రభావవంతమైనటువంటి జీవితంలోకి నడిపిస్తూ ఉంటుంది. తద్వారా మన విశ్వాసము కేవలము మాటలతో ఉన్నటువంటి విశ్వాసముగా కాకుండా అది చేతలతో, సత్క్రియలతో కూడుకున్నటువంటి జీవితముగా అది మారుతూ ఉంటుంది అని యాకోబు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, అనగా దేవుని యొక్క ఆజ్ఞలు మనల్ని మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులతో ఉన్నటువంటి జీవితములో నిలబెట్టేవిగా కనబడుతూ ఉన్నాయి. ఈ దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో, ఎవరి హృదయంలో అయితే ఉంటాయో అటువంటి వారు చుట్టూ ఉన్నటువంటి జన సమూహముతోటి అత్యంత ప్రేమ, గౌరవ, మర్యాదలతో జీవిస్తూ ఉంటారు. ఈ దేవుని యొక్క ఆజ్ఞలు లేనటువంటి వాళ్ళు వారి యొక్క ఇష్టానుసారముగా, వారి యొక్క స్వార్థము కోసము కావాలంటే పరులను గాయపరుస్తూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, నష్టాలు కలిగిస్తూ ఉంటారు. తద్వారా వారి కుటుంబ జీవితంలో ఎటువంటి శాంతి సమాధానాలు ఉండవు అని నాటి 2వ పట్టణంలో యాకోబు మన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదే అంశాన్ని మనము జక్కయ్య యొక్క జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని విశ్వాసులారా, జక్కయ్య యేసు ప్రభు తన ఇంటిలోకి ప్రవేశించిన తరువాత యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ ఉన్నారు. అయ్యా, నేను ఒకవేళ ఎవరికైనా అన్యాయం చేసి ఉన్నట్లయితే, నా స్వార్థ బుద్ధితో నేను ఎవరినైనా మోసం చేసి ఉన్నట్లయితే
వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను, నాలుగింతలు తిరిగి ఇచ్చేస్తాను అన్నప్పుడు వెంటనే యేసు ప్రభు కృపానుగ్రహాలతో కూడినటువంటి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. నేడే నీ కుటుంబంలోకి రక్షణ వచ్చును అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రతి కుటుంబము రక్షింపబడాలి, ప్రతి వ్యక్తి జీవితము రక్షింపబడాలి, ప్రతి ఆత్మ రక్షింపబడాలి. ఈ రక్షణ దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ఉన్నటువంటి జీవితంలో ఉన్నది. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి అని తెలియనటువంటి శ్రీసభ మనం గుర్తు చేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క ఆజ్ఞల హృదయంలో ఉన్నటువంటి వాళ్ళు దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి స్తుతితో కూడినటువంటి ఆరాధనలు చేయగలుగుతారు. దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రార్థనలు చేయగలుగుతారు. లేకపోతే పై పెదాల పైన గొప్ప గొప్ప పదజాలాలతోటి మనం ఏదో దేవుణ్ణి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనం ఆరాధనకు వచ్చినప్పుడు, మన దీవబలి పూజకు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను ధరించినటువంటి వాళ్ళమై, మన హృదయాలలో దేవుని యొక్క ఆజ్ఞలు లిఖింపబడినటువంటి వాళ్ళమై, మన యొక్క ప్రవర్తనలలో మనము మార్పును సంతరించుకోవాలి. మన ప్రవర్తనలో, మన ఆలోచనలలో, మన యొక్క మాటలలో దేవుని యొక్క సాదృశ్యం అనేది కనబడుతూ ఉండాలి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, విత్తువాను ఉపమానము ద్వారా క్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు తన వాక్కు అనే విత్తనాన్ని ప్రతి హృదయములో వెదజల్లుతూ ఉన్నాడు. ఈ హృదయము అనేది ఒక రహదారిలాగా మిగిలిపోతూ ఉంటే అక్కడ పడినటువంటి ఈ వాక్కు అనే విత్తనాన్ని సాతాను అనేవాడు ఎత్తుకొని పోతూ ఉంటాడు. ఈ హృదయం అనేది ఒక రాతి నేలలాగా ఉంటే అక్కడ తగినటువంటి నేల లేదు కాబట్టి విత్తనం మొలకెత్తి వేరుకి సరిపడినంత మన్ను లేదు కాబట్టి అది ఎండిపోతూ ఉంటుంది, నాశనం అయిపోతూ ఉంటుందంట. అదేవిధంగా ఈ యొక్క హృదయము అనేది ఒక ముళ్ళ పొదలాగా మిగిలిపోతే అందులో పడినటువంటి ఈ విత్తనము, దేవుని యొక్క వాక్కు అనే విత్తనము, దేవుని యొక్క ఆజ్ఞ అనే ఈ విత్తనము ఈ యొక్క అధికమైనటువంటి ముళ్ళ పొదల యొక్క బలము చేత అది నశింపబడుతూ ఉన్నది, అది ఫలభరితం అవ్వటం లేదు అని. కానీ ఏ హృదయము అయితే స్వచ్ఛమైనటువంటి నేలగా మారుతూ ఉన్నదో, సారవంతమైనటువంటి నేలగా మారుతూ ఉన్నదో, ఆ విత్తనము ఆ నేలలో పడినప్పుడు అది 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తూ ఉంటుంది అని దేవుని యొక్క సజీవమైనటువంటి వాక్కు తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనమందరము దేవుని యొక్క ఆజ్ఞలలో ఫలించాలి. దేవుని యొక్క ఆజ్ఞలలో ఫలించాలి అని అంటే మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. తద్వారా దేవుని యొక్క అమితమైనటువంటి దీవెనలో మనం ఉండగలుగుతాం. ఒకవేళ ఈ దేవుని యొక్క శాసనం అనేది, దేవుని యొక్క ఆజ్ఞ అనేది మన హృదయము లేకపోతే, ఈ హృదయము పవిత్రాత్మకు నివాసంగా మారకపోతే ఇది అశుద్ధమైనటువంటి కార్యాలకు తావుగా మారిపోతూ ఉన్నది అని నాటి సుశేషము మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ఏలైనా మనిషిని అశుద్ధి చేసేది మనిషి లోపలికి వెళ్ళేది కాదు, మనిషి లోపల నుండి వచ్చే చెడు గుణాలన్నీ కూడా ఈ మనిషి హృదయంలో నుండి అత్యంత దౌష్ట్యమైనటువంటి పాపాలు పుట్టుకొని వస్తూ ఉంటాయంట. ఇవి దేవుని యొక్క మనస్సును గాయపరిచేవిగా ఉన్నటువంటి పాపాలు. ఈ పాపాలలో నుంచి మనం శుద్ధి చేయబడాలి, ఈ పాపాలలో నుంచి మనకు విముక్తి రావాలి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క ఆజ్ఞలని మనము శిరసా వహించి జీవిస్తూ ఉన్నప్పుడు తద్వారా ప్రతి పాపంలో నుంచి మనము విజయాన్ని పొందగలుగుతూ ఉంటాము. ఈ ప్రతి పాపంలో మనం పడిపోము కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పాపులందరూ కూడా గ్రహిస్తారు దేవుని యొక్క కృప మనపై ఉన్నది కాబట్టి. దేవుడిచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి ఆజ్ఞలను బట్టి మనం విజ్ఞానవంతులం అవుతున్నాం, వివేకవంతులం అవుతున్నాం, తెలివి కలిగినటువంటి వాళ్ళం అవుతూ ఉన్నాం. తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే పాపం చేస్తారు. తెలివి కలిగినటువంటి వాళ్ళు దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి పుణ్యవంతులుగా మిగిలిపోతూ ఉంటారు అని ఈనాటి పఠనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనం ఎటువంటి ఆరాధన చేస్తూ ఉన్నాం? దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నామా లేదా? అది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన కావాలి అని అంటే దేవుని యొక్క ఆజ్ఞలలో మనం నిలబడుతున్నటువంటి విధానాన్ని బట్టి మనం చేసే ఆరాధన కావాలి.
లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా స్వార్థంతో లోపల మనసులో ఏదో ఒక ఆలోచన పెట్టుకొని, స్వార్థపూరితమైనటువంటి ఆలోచన పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవా దేవా అని అంటే దేవుడేమి ఆ ఆరాధనని ఇష్టపడడు, దాన్ని విస్మరిస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, కాబట్టి దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి బిడ్డలంగా మనం మారాలి. దేవుడు తన పవిత్రమైనటువంటి వచనాల ద్వారా మహానాయకుడైనటువంటి మోషేతో ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన సందేశంగా ఆయన ఇస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో దేవుడు తన కృపానుగ్రహాలతో మీతో ఉన్నప్పుడు, మీతో నడుస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ఫలవంతమైనది, ఏ విధంగా మీరు విజయాన్ని చవిచూసింది, ఏ విధంగా మీరు ఎర్ర సముద్రాన్ని దాటింది, ఏ విధంగా మీరు బండ నుండి నీటిని తాగి ఉన్నది, ఏ విధంగా మీరు ఆకాశము తెరవబడి మన్నా కురిపించబడటం చూచి ఉన్నది. అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఎంతో గొప్పగా దీవించబడతారు అని ఈనాటి పఠనాలు మనకు గుర్తు చేస్తూ ఉండగా, ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క సత్యవాక్కు ప్రకారంగా మన పుణ్యమైనటువంటి జీవితాన్ని జీవించుదాం. మన యొక్క విశ్వాసం అనేది రాతి పునాది పైన కట్టబడినటువంటి ఒక మహా ఇంటిలాగా అది కనబడుతూ ఉండాలి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ రాతి పునాదిపై కట్టబడినటువంటి ఈ ఇల్లు ఎటువంటి పెను తుఫానులకు అది పడిపోదు, కూలిపోదు. ఒకవేళ ఇసుక తిన్నెల పైన కట్టబడినటువంటి అవిశ్వాసపూరితమైనటువంటి జీవితాలుగా మనం ఉన్నట్లయితే, అది ఎంతో సుందరంగా కట్టబడినటువంటి ఇల్లు అయినప్పటికీ దానిలో శక్తివంతమైనటువంటి పునాది లేదు కాబట్టి అది పడిపోతూ ఉంటున్నది అని. కాబట్టి మన యొక్క విశ్వాసము శక్తివంతమైనటువంటి దేవుని యొక్క మాటల ప్రకారంగా, దేవుని యొక్క వాక్కు ప్రకారంగా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా దేవుని యొక్క కృపానుగ్రహాలలో మనము ఫలభరితమవుతూ ఉంటాం. అదేవిధంగా ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన చుట్టూ ఉన్నటువంటి మన సహోదరులతోటి మనకున్నటువంటి జీవితంలో దేవుని బిడ్డలముగా దేవుడు తన కనికరాన్ని, ప్రేమను ఏ విధంగానైతే మనపై చూపిస్తూ ఉన్నాడు, మనం కూడా ఒకరి ఎడల ఒకరము కనికరాన్ని, కృపని, ప్రేమని, గౌరవాన్ని చూపించుకోవాలి అని ఈనాటి పట్టణాల ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి జీవిత సత్యము. ఈ జీవిత సత్యానుసారముగా అతి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించుదాం. దేవుడు మనందరినీ, మన కుటుంబాలని, మరి ముఖ్యంగా ఈ ప్రసంగాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి కాచి కాపాడునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.